మీరు ప్రజల మనిషిగా ఉన్నారు, ప్రజా సంక్షేమం కోసం పోరాటం చేస్తున్నారు. ప్రజా మనుషులుగా ఉన్నప్పుడు దాపరికాలు ఎంత ఓపెన్గా ఉండాలి. అయితే కోదండరామరావు కొంత రహస్యతను, కొంత గోప్యతను మెయింటైన్ చేస్తున్నారు. అంటే కోదండరామరావు ఒక పార్టీ పెట్టాలని అనుకుంటున్నారు. అయితే దానికి సంబంధించి ఏది కూడా బయటికి రాకుండా కొద్దిగా రహస్యంగానే లోపల కార్యక్రమాలు చేస్తున్నారు అంటున్నారు. అయితే ఆ రహస్యము నిజంగా పార్టీ పెట్టాలనుకున్నారా? పార్టీ పెట్టదలుచుకుంటే అంటే ఈ దసరాకి ఏమన్నా ప్రకటించే అవకాశం ఉందా? నిజంగా ఎవరైనా పార్టీ పెట్టదలుచుకుంటే అది రహస్యంగా చేస్తారా కార్యక్రమం? బహిరంగంగా ఏం చేస్తారు కదా, ఇవన్నీ అర్థం లేని చర్చ. కానీ మీ వారి దగ్గర నుంచి పార్టీ పెట్టాలనుకుంటున్నా బయటికి చెప్పడం లేదైనా లోపల ఆయన చర్చ ఎవరో వచ్చి రకరకాల సలహాలు చెప్పిపోతారు. ఆ చెప్పిన సలహాలన్నీ బహిరంగ విషయాలు అవి కావు కదా. అనేక విషయాల మీద అనేక విషయాలు చెప్పిపోతారు. చెప్పిపోయినటువంటి విషయాలు ఏంటంటే ఆలోచించండి వాటి మీద అని, వాటి మీద ఆలోచిస్తాం. అవి కార్యాచరణలో ఎట్లా ప్రతిఫలిస్తాయో ప్రతిఫలించినప్పుడు అవి బయటకు వస్తాయి కదా, రాకుండా ఉండవు కదా. అంతే. ఏంటంటే ఈ అర్థం పర్థం లేని చర్చలు ఇవన్నీ. అంటే రాజకీయ పార్టీ పెట్టాలి, ప్రజల్లో ఒకవేళ ప్రజాక్షేత్రంలో నేను అడుగుతున్నా వెళ్ళాలనే ఆలోచన మీకు ఉందంటారా? ఏది ఇప్పటికీ లేదు. ఆ ఆలోచనను తప్పు పడుతున్నారా విమర్శన చేసేవాళ్ళు? మీరు కూడా అది అట్లా రాజకీయాలు అనేవే తప్పు అంటున్నారా? నాకు అర్థం కాలేదు. ఇప్పటి వరకు జేఏసీ కన్వీనర్ కోదండరామరెడ్డి గారు భవిష్యత్తులో కోదండరామ్ గారు భవిష్యత్తులో పార్టీ పెట్టే అవకాశం ఉందా? అంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళి చట్టసభలోకి వెళ్ళాలని ఆకాంక్ష. ఇట్లాంటి అన్నింటి మీద జ్యోతిష్యం అయితే వేసి చెప్పగలిగేటువంటి శక్తి నాకు లేదు. నేను దాన్ని నమ్మను. ఇప్పటికీ తెలంగాణ పార్టీ పెడుతున్నారు, నేను చెప్తున్నా కదా, దానిపైన మీకు చాలా సూటిగానే చెప్పిన. ఏమని చెప్పినా ఈ రకమైనటువంటి కార్యరంగం అనేది దీనికో ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకమైన ఈ కార్యరంగము భారతదేశంలో చాలా మార్పులకు దోహదపడింది. కానీ ఈ మార్పుకు ఇది ఏ మేరకు ఈ వేదికలు, ఈ ప్రయత్నము, ఈ రంగము పనికొస్తుంది, ఎక్కడ రాజకీయ రంగం యొక్క అవసరం ఏర్పడుతుంది అనే చర్చ ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంది. అది దాపరికం ఏం లేదు. ఈ చర్చ ఇవాళ కొత్తగా రాలేదు. మేము అస్సలు తెలంగాణ ఏర్పడక పూర్వం కూడా ఈ చర్చ జరిగింది. మేము విద్యావంతుల వేదికగా పనిచేస్తున్నప్పుడు కూడా ఈ చర్చ జరిగింది. అట్లాంటి చర్చ నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. ఒక పౌరవేదికల నుంచి పనిచేసి సామాజిక మార్పుకు కృషి చేయాలనుకునే వాళ్ళు ఎవరికైనా కానీ ఒక ప్రశ్న ఏమొస్తుందంటే, మనం ఇక్కడ నుండి ఎంత మార్పు తేగలం, దానికి రాజకీయ రంగానికి ఉండే సంబంధం ఏంటి, ఇక్కడి నుంచి తేగలమా, రాజకీయ రంగం యొక్క పాత్ర అవసరం ఉంటుందా, ఈ రెండింటిని ఎట్లా సమన్వయపరుచుకుంటాం, ఇక్కడ ఉండి చేయటం అవసరమా, అక్కడికి వెళ్ళి చేయటం అవసరమా అనే చర్చ నిరంతరం ఉంటుందండి. అది రహస్యంగా చేస్తున్నాడు, బహిరంగ చెప్పలేదు, చర్చలు జరుగుతూనే ఉన్నాయి నిరంతరం. మీరు చెప్తున్నారు దానిపైన దానికి సంబంధించి తుది నిర్ణయం ఏం తీసుకుంటారంటే, తీసుకున్నాక రహస్యం ఉంటుందా? తీసుకోలేదు కాబట్టి దానిపైన ఏం జరుగుతున్నాయి. అంటే తెలంగాణ బతుకమ్మ పండగ చాలా సంబరంగా జరుపుకుంటారు, దాని తర్వాత వచ్చే దసరా పండగ సంబరంగా జరుపుకుంటారు. అంటే పార్టీ పెట్టబోతున్నారని ఒక చర్చ జోరుగా ఉండడంతో, అంటే ఈ దసరా పండగ అందరూ ఒక కొత్త ఇంటికి గృహప్రవేశాలు చేసుకోవడము, కొత్త కారు, కొత్త వెహికల్ ఏదో ఒకటి కొనుక్కోవడం చేస్తుంటారు. అలాగే పార్టీ పెట్టబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్న కోదండరామ్ గారు కూడా ఏమైనా దసరా సందర్భంగా పార్టీ గురించి ఏదన్నా సమాచారం ఇస్తారా, పార్టీ పెట్టబోతులు ఏమైనా ప్రకటిస్తారా అని తెలంగాణ ప్రజలైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. దానికి ఏమంటారు మీరు అనేది? దసరా 2 రోజులు ఉంది కదా, ఆగండి అంటున్నా. 2 రోజుల తర్వాత ఏమైనా ప్రకటిస్తారా? 2 రోజులు ఉంది, ఆగమంటున్నారు అంతే. నేనేమనలే. మీరు అన్నారు దసరాకి ఏమన్నా చెప్తారంటే, దసరా వస్తుంది కదా చూడండి. సస్పెన్స్ అనమాట అంతా కూడా.